నమస్తే. కథా శీర్షిక యువదాంపత్యంలో నవచైతన్యం. రచన వడ్లమన్నాటి లక్ష్మీ ప్రసన్న గారు. చదువుతున్నది రాధిక. ఇక కథలోకి వెడితే, ఓ సరోజాదేవి గారు, వస్తున్నానండి. వచ్చావు? రా. మరీ ఇంతసేపు అయితే ఎలా? నేను వచ్చేసరికల్లా ముస్తాబాయ్ ఎదురు చూస్తూ ఉండాలి. తెలిసిందా? తెలిసింది. ఏడి తెలిసింది? మీరు చెప్పింది, నేను విన్నది. అయితే ఈ శుభ సందర్భంలో ఒక చిన్న... అబ్బా, ఎంత తీయగా ఉంది! మొన్న మనమిద్దరం షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చామే 200 పెట్టి. ఆ ఊలి చీర కట్టుకుని, మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని, మేకప్ పూర్తి చేసుకుని 10 నిమిషాల్లో రెడీ అవ్వు. కారులో బంగారు కొట్టుకెళ్ళి రవెల నెక్లెస్కు ఆర్డర్ ఇచ్చి వద్దాం. ఆ తర్వాత డీలక్స్లో సినిమా. అటు నుంచి అటే వెళ్ళి హోటల్లో భోజనం చేసి వద్దాం. ఇంటికి వచ్చిన తర్వాత బహుమతిగా ఏమి ఇవ్వాలో తెలుసుగా? తెలియదు పాపం, నాటీ గర్ల్. ఏం సరు, రెడీ అయినట్లేనా? ఓ, అయితే పదా మరి. స్టీరింగ్ ముందు కూర్చుని పక్కన కూర్చున్న అందాల రాసి సరోజ భుజం మీద చేయి వేసి కారు స్టార్ట్ చేశాడు మోహన్. అనుకున్న కార్యక్రమాలన్నీ పూర్తి చేసి వచ్చేసరికి రాత్రి 10:30 అయింది. కారు గ్యారేజ్లో పెట్టి లోనికి వచ్చారు ఇరువురు. ఏం సరు, ఇవాళ చాలా ఆనందంగా గడిచింది కదూ? సినిమా చాలా బాగుంది కదూ? అవును. అందులో హీరోయిన్ని ఇలాగే నలిపి చేశాడు కదూ? ఏం సరు మాట్లాడవు? ఆనంద పారవస్యమా? ఎవరు మన ఆనందానికి అంతరాయం కలిగించకూడదనేగా స్తోమతుండి కూడా నౌకర్లు బాకర్లు లేకుండా గడుపుతున్నాం. వాళ్ళుంటే అన్నిటికీ అడ్డవే. ఏమంటావు? మీరు చెప్పేదాన్ని కాదనలేననుకుంటాను. చాలా రాత్రయింది. ఆ లైటు ఒళ్ళు పొగరు చూడు, మనలోని కోర్కెలల్లే వెలుగుతోందది. మౌనంగా అతడు చెప్పింది చేసింది సరోజ. మరికొన్ని క్షణాలలో వారి పడక గదిలో మధురమైన శ్వాసలు. సరోజా వచ్చే నీకో వార్త చెప్తాను, వింటాం నీ ధర్మం. అలాగే. నువ్వు అనుకునేటంతటి మంచివాణ్ణి కాదు సరోజా, కాదు. ఏమంటావు? కొత్త వార్త వింటున్నాను. వార్త కాదు, వార్తలు అను. ఇంకా చాలా చెప్పబోతున్నాను. అందులో మొదటిది, ఇటు చూడు, దీనేమంటారో తెలుసా? ఇది తెలియకపోయినా ఇప్పుడు చూసి తెలుసుకోగల శక్తి ఉంది నాకు. వెరీ గుడ్. అయితే ఇది విస్కీ బాటిల్ అని గ్రహించావన్నమాట. దీనేం చేస్తారో తెలుసా? అది కూడా వివరంగా మీరే చెప్తారనుకుంటాను. ఎస్. గ్లాస్లో దీన్ని పోసి సోడా కలిపి ఐసు ముక్కలు వేసి జీడిపప్పు మిక్చరో తింటూ కొంచెం తాగుతారు. అలా తాగుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? నాకు తెలియదని మీకు తెలిసిననే భావిస్తున్నాను. మీకు తెలియదని ఇన్నాళ్ళు పొరపడ్డారని ఇవాళే తెలుసుకుంటున్నాను. ఈ విషయంలో కాస్త నీ సహాయం కావాలి. చేస్తావా సరోజా? అంటే నిన్ను కూడా తాగమని నేనంటానని నువ్వు ఊహించుకుంటున్నావా? నేను ఫూల్ని కాదు సరోజా, ఫూల్ని కాదు, చెడిపోయిన మంచివాణ్ణి. ఇంతకీ చేస్తావా హెల్ప్? చేయవా? మీ అర్ధాంగిని. కొన్ని విషయాలలో నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ప్రవర్తించవలసి ఉంటుంది. చెప్పండి, ఏం చేయాలో? నేను తాగక్కర్లేదని మీరే అన్నారుగా. ఏం లేదు సరోజా, ఈ విస్కీని ఈ 4 గ్లాసుల్లో పోసి కాస్త అందిస్తే చాలు. ఓస్, ఇంతే కదా. ఈ మాత్రం సహాయానికి మీరింత ఇదవుతారెందుకు? అంతేకాదు, ఒకవేళ ఈ సీసాలోని విస్కీ అంతా అయిపోయినా మీకు నిషా తలకెక్కకపోతే నేనే వెళ్ళి మరో బాటిల్ పట్టుకొస్తా, సరేనా? థ్యాంక్ యూ సరోజా, థ్యాంక్ యూ. భార్య అంటే ఇలా ఉండాలి, భర్తకు అన్ని విధాలా సహకరిస్తూ. నిజంగా నువ్వంటే నేను గర్వపడుతున్నాను. బై 4 గ్లాసుల్లో పోయమంటున్నారు. ఎవరెవరికి అని అడగలేదే సరోజా? తోచలేదా? తోచక కాదు, మీరే చెప్తారు కదా అని మీ మీద నమ్మకంతో. ఫైన్, యూ కరెక్ట్. మిగతా 3 గ్లాసులు నా ఫ్రెండ్స్ కోసం. వాళ్ళు ఎలాంటి ఫ్రెండ్స్ అని అడుగు సరోజా, చెప్తాను. ఇవన్నీ అడగకుండానే చెప్పిన మీకు అది కూడా అడగకుండానే చెప్పే ప్రేమ నాపై మీకు ఉండి ఉంటుందనుకుంటున్నాను.
ఆల్ రైట్, అలాగే కానీ. అలాగే చెప్పేస్తున్నా. నా ఫ్రెండ్స్ ఎవరో ముగ్గురికి 3 రకాల ప్రత్యేకతలున్నాయి. అన్ని ప్రత్యేకతలు ఉన్న ఫ్రెండ్స్ని కలిగిన మీ అదృష్టం కొనియాడదగ్గది. అవును సరోజ, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. మొదటి ఫ్రెండ్ అందంలో, రెండో ఫ్రెండ్ ఆనందంలో, మూడో ఫ్రెండ్ వెర్రెక్కించటంలో సిద్ధహస్తులు. వారి పేర్లు తెలుసుకోవాలనిపించటం లేదా సరోజ నీకు? అనిపిస్తోంది. చాలా వరకు అర్థమవుతోంది కూడాను విషయం. యు ఆర్ రియలీ మార్వలస్. ఆ ఫ్రెండ్స్ పేర్లు మిస్ కామిని, జూలీ అండ్ బేగం. వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటావో సరోజ? తిడతావా, కొడతావా? నిక్షేపంలా రిసీవ్ చేసుకుంటాను. ఎదురెళ్ళి ఆప్యాయంగా కౌగిలించుకుని, మా వారి మానస చోరులారా రండి రండి అంటూ నడుము మీద చెయ్యేసి నడిపించుకొస్తా నొక్కొక్కరిని. ఆ తర్వాత కిచెన్లోకి వెళ్ళి గ్యాస్ స్టవ్ వెలిగించి ఓ 10 నిమిషాల్లో చక్కటి వంటకాలు చేసి పట్టుకొస్తా. బ్రావో. తర్వాత వారి ముగ్గురి మధ్య మిమ్మల్ని పూల రంగడిలా కూర్చోబెట్టి వడ్డీరవి నైస్గా వడ్డిస్తా. నైస్ నైస్. తర్వాత త్వరగా చెప్పు, ఒళ్ళు వేడెక్కుతోంది. ఇంకా వేడెక్కేందుకు విస్కీ గ్లాసుల్లో పోసిస్తాను. అదైన తర్వాత? అరే, ఆ మాత్రం మర్చిపోతానా? మధువైన తర్వాత మగువ కావాలిగా మీ మగరాయిలకు. అందులో మీకు 3 కావాలనుకుంటాను. మరి వారిని మీకు అప్పగించి. అదేమిటి సరు, వారి పొందు విందులా ఉండే మాట నిజమే గాని మధ్య మధ్యలో మందులా నువ్వు లేకపోతే ఎలా? వద్దులేండి, మందు వికటిస్తుందేమో. దట్స్ ఆల్ రైట్. ఈ రాత్రంతా వాళ్ళ ముగ్గురి బిగి కౌగిల్లోనే కరిగిపోని. ఏరి ఇంకా రావటం లేదు వాళ్ళు? వెయిట్ చేస్తుండు. 10 నిమిషాల్లో పిలిచికొస్తాను కారులో వెళ్ళి. నువ్వు మాత్రం ఫుల్గా కోఆపరేట్ చేయాలి సుమా. తప్పకుండా. గాల్లో తేలిపోతున్నట్లుగా సంతోషంగా చిందులు వేసే మొహంతో బయటికెళ్ళిపోయాడు మోహన్. అతడు తీసుకురాబోయే అతిథుల కోసం ఎదురు చూసే సరోజ మొహం నిబ్బరంగా ఉంది. ఆమె మస్తిష్కంలో ఏ ఆలోచనలు తిరగాడుతున్నాయో మొహం చూసి ఎవరూ చెప్పలేరు. మరికొంచెం సేపట్లో దిగాలు మొహం వేసుకుని తిరిగి వచ్చాడు మోహన్. ప్రశ్నార్థకంగా చూస్తున్న సరోజతో, వాళ్ళు రాలేదు సరోజ, పచ్చి మోసం చేశారు. అరే, ఏం జరిగింది పాపం? నాకన్నా ధనవంతుడొకడు వాళ్ళని ముందే బుక్ చేసుకున్నట్ట. నాకు ఆ విషయం ముందుగా చెప్పలేదు వాళ్ళు. వెరీ సారీ. సారీ ఎందుకు? ఇంకో అమ్మాయిని తెచ్చుకుంటాను. వాళ్ళు ముగ్గురు కలిసిన తన కాలి గోటికి పోలనటువంటి అమ్మాయిని తెచ్చుకుంటాను. అసలు ఆ అమ్మాయి పర్మనెంట్గా నా డిస్పోజల్లోనే ఉందనుకో. నీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరమో కాదో ఈ పాటికి మీరు గ్రహించే ఉండాలే. ఆల్ రైట్, అయితే తెచ్చేసుకుంటున్నా అంటూ గబగబా వెళ్ళి వీధి తలుపులు మూసేశాడు మోహన్. మర్చిపోయారేమో, ఆ అమ్మాయిని తెచ్చుకోండి, సేవలు చేస్తానన్నాగా. ఇదిగో ఇదే ఆ అమ్మాయి అంటూ 2 చేతులతో బలంగా సరోజను చుట్టేశాడు మోహన్. ముద్దులు కురిపించేశాడు బుగ్గల నిండా. ఇందాకటి నుండి నిబ్బరంగా ఉన్న సరోజకు ఇప్పుడు అబ్బురంగా ఉంది. ఏటండి ఇదంతా? అంది మెల్లిగా. భార్యామణి గారికో చిన్న పరీక్ష. అయితే దానిలో దేవిగారు బ్రహ్మాండంగా నెగ్గారు. అందుకే అందుకోండి మా జేజేలు అంటూ నుదురు చుంబించాడు ప్రేమగా. సర్ప్రైజ్తో చచ్చిపోతున్నాను. అసలు విషయం చెబుదురు. ఏం లేదు స్వీట్ హార్ట్. సాధారణంగా ఆడవాళ్ళు సంతోషంలో పొంగిపోయి, సంతాపంలో కుంగిపోయి సంసారాన్ని కలతలమయం చేసుకుంటారని నా మిత్రులు వాదించుకుంటుంటే విన్నాను. దాన్ని నీ మీద ఎక్స్పెరిమెంట్ చేయాలనిపించింది. చేశాను. మొన్న రోజు సంతోష సందర్భంలోనూ ఇవాటి సంచలన సన్నివేశంలోనూ నువ్వు పాటించిన నిగ్రహం, నిబ్బరం శ్లాఘనీయం. విస్కీ తాగటం, పరస్త్రీల ఒళ్ళో పరవశించటం అనేవి నేను కల్పించిన గాథలు. వైన్ షాప్ వాడు నా చిన్ననాటి క్లాస్మేట్. వాడి సహాయంతో ఆ బాటిల్ తెచ్చాను. రేపొద్దున్నే ఇచ్చేయాలి. తీపి రుచిని, చేదు రుచిని సమానంగా గ్రహించగల శ్రీమతికి కించిత్ మనస్తాపం కలిగిస్తే అందుకు క్షంతవ్యుణ్ణి. దాని కారణంగా ఈ రాత్రికి శిక్షించకూడదు సుమా ఈ ఏకైక పత్నీవ్రతుణ్ణి అని ముగించాడు మోహన్. ఆమె మొహంలో అలవోకగా మెరిసిపడే ఆనందం చూసి తబ్బిబ్బై మోహన్ తన్మయత్వంతో లైట్ ఆర్పేశాడు. కథ సమాప్తం.